58వ డివిజన్లో ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే 2019 నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఎమ్మెల్యే ప్రతి ప్రజాప్రతినిధి కూడా ప్రజల వద్దనే ఉండడం జరిగింది. ప్రజలకి ఎప్పటికప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం కావచ్చు, ఇతర అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకి చేరవడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించండి. మరొకసారి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రతి ఒక్కళ్ళ జీవితం బాగుండాలంటే జగనన్నకే ఓటేయాలని చెప్పి అడుగుతుంటే వాళ్ళే ఎదురొచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపిస్తాము, ఆయన సీఎం అయితేనే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పని చిన్నపిల్లల దగ్గర నుంచి అవాతాతల వరకు అందరూ కూడా మమ్మల్ని దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ డివిజన్లో చూసుకుంటే కనుక డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మా మల్లాదిష్ణ గారి నాయకత్వంలో ఇక్కడ కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. చాలా పెద్ద ఏరియా. ఇదివరకు మట్టి రోడ్లతో నానా కష్టాలుగా ఉండే పరిస్థితుల్లో వాటన్నింటినీ కూడా చాలా వరకు రోడ్లు వేసుకొచ్చారు. కొంతపాట డ్రైనేజీ వ్యవస్థ కొంత ఇబ్బందికరంగా ఉండేది మా దృష్టి రావడం జరిగింది. వాటిని కూడా సార్ట్అవుట్ చేసి ఇక్కడ దోమల పరిస్థితి కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు దోమలపై దండయాత్ర ఉన్నాడు తప్ప ఆయన ఎక్కడ చేసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు చెప్తున్నాం, ఎవరికి కూడా అటువంటి ఇష్యూ లేకుండా ముందుకెళ్తామని కూడా తెలియపరచుకున్నాను. అదేవిధంగా బోండమ్మ ఆఫీస్ కూడా ఇదే డివిజన్లో ఉంది. అతను రాష్ట్ర నాయకుడు, ఏదో జిల్లా నాయకుడు, ఏదో నాయకుడు చెప్తాడు కదా, ముందర అతనుకున్న ఈ ఆఫీస్ దాంట్లో మెజార్టీ తెప్పించుకుంటాడు చూడమని సవాల్ ఇస్తున్నాను. అతను బోండమ్మకి అతనున్న డివిజన్లో, అతనున్న ఆఫీస్ డివిజన్లో వాళ్ళ ఇంటి పక్క ఓట్లు కూడా వాళ్ళకి, ఆఫీస్ పక్క ఓట్లు కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నేను చూసే ఈరోజు అటుపక్క ఇంటికి వెళ్ళాను, ఇటుపక్క ఇంటికి వెళ్ళాను, ఎదురింటికి వెళ్ళాను, అందరూ కూడా జగన్ గారు అభిమానులే. వీళ్ళు వచ్చి మనకు ధీరాలు పలుకుతారు ఇక్కడ గెలుస్తాం అనేది. నీకు ముందర నీ ఆఫీస్ దగ్గర మెజార్టీ వస్తుందో రాదో చూసుకో బోండమ్మా, నీ వల్ల కాదు. సెంటర్లో గెలవడం అనేది నీకు కళ, గుర్తుపెట్టుకో. 25,000 పైన మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నావు సెంట్రల్ నియోజకవర్గంలో. ఇది బోండమ్మకి నేను మరొకసారి సవాల్ ఇస్తున్నాను. నువ్వు నియోజకవర్గంలో గెలవడం అది వేరే విషయం. నీకున్న స్థానం ఏదైతే నీ ఆఫీస్ ఉందో ఆ డివిజన్లో మెజార్టీ సంపాదిస్తావో లేవో చూసుకోమని చెప్పి సవాల్ ఇస్తున్నాను. ఏమైనా చంద్రబాబు దొంగ అని అందరూ తెలుసు. చంద్రబాబుకి అన్ని ఆధారాలతో కూడా పట్టుకోవడం జరిగింది. అతనికి ఏంటంటే వ్యవస్థలు మేనేజ్ చేయడం అలవాటు. అదే నేను బోండమ్మ కావచ్చు, చంద్రబాబు నాయుడు తాలూకా తోకలు ఎవరైనా కానీ వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా దొరకరు. పాప ఎవరైనా సాక్ష్యాలు చెప్పడం కోసం వాళ్ళు బెదిరిస్తారు, వాళ్ళని చంపేస్తాను బెదిరిస్తారు. మా దృష్టికి వచ్చినవన్నీ కూడా మేము కంట్రోల్ చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా బోండమ్మకి, ఈ 5 సంవత్సరాల్లో ఏమైపోయావు నువ్వు? ఎందుకు నియోజకవర్గాలు తిరగలేకపోయావు? ఎవరు కూడా నీలాంటి వ్యక్తిని కావాలని కోరుకోవట్లేదు. స్థలం కనబడితే కబ్జా చేయడం, టైం దొరికితే ప్యాక్ ఆడటం, ఇవన్నీ కూడా ఇటువంటి అలవాటు పరుడు మనకు అవసరమా? బైక్ రేసులు అంటారు, డ్రగ్గు కేసులు అంటారు, ఇవన్నీ ఎవరి మీద ఉన్నాయి? వాళ్ళ కుటుంబం మీదే కదా. అటువంటి కుటుంబం మనకు అవసరం ఇక్కడ అని చెప్పి ఈరోజు ప్రజలే కోరుకుంటున్నారు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కావాలనుకుంటున్నారు. మాకు తోడుగా ఉండే అభ్యర్థి కావాలనుకుంటున్నారు తప్ప భూ కబ్జాలు చేసేవాళ్ళు. మేము కూడా మాట్లాడటం భూ కబ్జాలు చెప్పి మేము ఆడుతున్నామా? ఎవరు అడిగారు? ఎవరు భూ కబ్జాల గురించి చెప్పింది? ఎవరు మొట్టమొదటిగా సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది? ఎవరిది? వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులే కదా. వాళ్ళ పార్టీలో ఉన్న ఇంకో వర్గమే పెట్టింది అంటే మరి దానికి అతను సమాధానం చెప్పుకోవాలి కదా. మరి వాళ్ళ పార్టీలో కదా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఏ స్థలాలు కబ్జా చేశాడు, ఏ విధంగా చిన్నపిల్లలు హెల్త్ బాగోకపోతే కూడా వాళ్ళ స్థలాలు కబ్జా చేస్తుంటే పాప ప్రాణాలు పోయినాయి సంగతి ఇవన్నీ తెలిసినవే కదా దీంట్లో. లేకపోతే అతను ఏమన్నా చక్కటి వ్యాపారం చేస్తాడు? ఏం వ్యాపారం చేస్తాడు? ఇంత డబ్బు సంపాదించాడు, ఎక్కడ సంపాదించాడు? అతను తుప్పు వ్యాపారం చేసేవాడు, వేస్ట్ అమ్మేవాడికి ఇంత డబ్బులు వస్తాయా? ఈ దొంగతనాలు, దోపిడీలు, కబ్జాలు, గోండాగిరీలు ఇవి చేశాడు కాబట్టే సెటిల్మెంట్లు, సెక్స్ రాకెట్లు, కాల్ మనీలు ఇవన్నీ చేసింది వాళ్ళే కదా. ఇవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు ఈ ప్రజానీకం కోరుకోవట్లేదు అతన్ని. గత 5 సంవత్సరాలు నీకు ఒకసారి అవకాశం ఇస్తేనే మా నియోజకవర్గం